యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే ఫలించుట అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. ఎవరు ఫలిస్తారని చూసినట్లయితే కీర్తన గ్రంథము 128వ సంకీర్తన 3వ చరణము. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నికృపగల నామంలో లెక్కించలేని స్తుతి స్తోత్రములు ప్రభువా. ఈ దినాన్న ఫలించుట అనే అంశం ద్వారా మీరు నాయన మాతో మాట్లాడుచున్నారు. నాయన మా యొక్క జీవితాన్ని సరిచేస్తుగా ఉండడానికి కృప చూపించండి. నీ కృపాని సన్నిధి నాయన మాకు అనుగ్రహింపచేసి దీని ద్వారా మేము ఏమైతే నేర్చుకోవాలో మాకు నేర్పించమని, నీ కృప అనుగ్రహింపచేయమని నజరేయుని సున్నతనామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మరి దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో ఏం మాట్లాడుచున్నారండి? ఫలించుట. అసలు ఎవరు ఫలిస్తారంటండి? మరి ఎవరు ఫలిస్తారంటే మరి ఇక్కడ రాయబడింది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నారు ఎవరితో అంటే మరి ఇక్కడ భార్య భర్తల గురించి దేవుడు మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అసలు ఆయన ఆశీర్వాదము ఏ విధంగా ఉంటుందంటే ఎవరి మీద ఉంటుందంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఆయన యొక్క త్రోవలలో నడుస్తారో, ఆయన మార్గాల్లో నడుస్తారో వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుచున్నారండి. ఇది నాన్న ఎవరి గురించి అండి? దేవుని యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని యొక్క త్రోవలు ఎవరైతే నడుస్తారో, ఆయన యొక్క మార్గంలో ఎవరైతే నడుస్తారో వారి గురించి దేవుడు మాట్లాడుచున్నాడు అనమాట. అందుకనే ఇక్కడ మొదటి వచనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచువారు ధన్యులు. మరి ఇక్కడ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన త్రోవ ప్రకారం నడుస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలాంటి వారంటండి? ధన్యులు. అలాంటి ధన్యుల గురించి దేవుడు మాట్లాడుచున్న విషయం ఏంటంటే మరి ఎవరైతే భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారో వాళ్ళ కొరకు మరి దేవుడు ఇస్తున్న కొన్ని వాగ్దానాలు ఇవ్వండి. మరి ఆ వాగ్దాన ఫలాన్ని మనం పొందుకోవాలంటే ఎలా నడుచుకోవాలి? దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఎప్పుడైతే నువ్వు నా యందు భయభక్తులు కలిగి నా మార్గమందు నా త్రోవల యందు నడుస్తావో అప్పుడు మరి నువ్వు నీ చేతులతో ఏ విధమైన కష్టము చేసినా కూడా ఆ కష్టాన్ని ఏం చేస్తావు? నీవు అనుభవిస్తావు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే చాలామంది చాలా చోట్ల ఎంతగానో కష్టపడతారండి, కష్టానికి తగిన ప్రతిఫలం ఏమీ రాదు. కానీ ఎవరైతే దేవుని కృప చొప్పున ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు నిశ్చయంగా వాళ్ళ చేతిలో కష్టార్జితాన్ని అనుభవిస్తారంటండి. వాళ్ళకి రావాల్సింది దేవుడు అనుగ్రహిస్తారని ఇది నాన్న ఆయన మనతో మాట్లాడుచున్నాడు. అంత మాత్రమే కాకుండా నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. మరి నువ్వు ధన్యకరంగా ఉంటావు, నీకు మేలు కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మన యొక్క జీవితాల్లో మనం ఏ విధంగా ఉంటున్నాం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? ఆయన మార్గంలో నడుస్తున్నామా? మరి ఒకసారి ఆలోచించవలసిన వారమే ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఇంకా దేవుడు ఎలాంటి వాగ్దానాన్ని ఇస్తున్నారంటే మరి నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. అంటే ఫలించుట మరి ఒక వ్యక్తి జీవితంలో ఆ యొక్క జీవితం ఫలభరితంగా ఉండాలంటే, సంపూర్ణంగా ఫలించాలంటే ఆ యొక్క వ్యక్తి జీవితంలో మరి వివాహము జరిగిన మరి వ్యక్తి జీవితంలో ఏది అవసరమండి?
గర్భఫలం అనే బహుమానం చాలా అవసరం. ఆ యొక్క గర్భఫలం అనే బహుమానము ఎప్పుడైతే ఫలిస్తుందో ఆ యొక్క జీవితాల్లో ఎప్పుడూ లేని ఆనందము, సంతోషం కలుగుతుంది. అది వివాహమైన మరి చాలా రోజుల వరకు, లేకపోతే చాలా సంవత్సరాలు, నెలలు మరి ఇలాగూ చూస్తే చాలామంది పిల్లలు లేక బాధపడుతూ ఉంటారు. మరి ఎందుకంటే మరి వాళ్ళకి సంతానం లేక మరి సమాజంలో అందరిలో చాలా అవమానకరంగా ఉంటారండి. అలాంటి వారిని చాలా అవమానపరుస్తూ ఉంటారు. కొన్ని శుభకార్యాలకి వారిని రానివ్వరు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంత కుంగిపోతారో, మరి ఎంత అవమానపడతారో. అలానే మరి వివాహం చేసుకున్నాక మరి ఒక బిడ్డ అనేది లేకపోతే ఎంతో వేదనకు గురవుతూ ఉంటారు. అందుకనే మరి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసండి. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుస్తారో ఫలభరితమైన జీవితాన్ని ఇస్తాను. అంటే ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటాం. అంటే మనము ఈ దినాన్న ఒక చెట్టు నాటుకున్నామండి. ఈ చెట్టు నాటుకుంటే దాన్ని కొద్ది రోజులు చూస్తూ ఉంటాము. మరి ఒక సంవత్సరం కానివ్వండి, మరి నెలలు, 6 నెలలు అలా చూస్తూ ఉంటాం. అది ఫలాలు ఇస్తుందేమో, లేకపోతే ఒక్క పువ్వులు చెట్టు వేసుకుంటే అవి పూస్తాయేమో అని ఎదురు చూస్తూ ఉంటాం. మరి ఎన్నో సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. మరి అవి ఫలభరితము కాకుండా ఉంటున్నాయి. అప్పుడు మనం మరి ఏం చేస్తామండి? బాధపడతాం కదా. ఎంత ఇష్టంగా వేసుకున్నా ఏంటి ఏమీ రాలేదని మనం బాధపడుతూ ఉంటాం. లేకపోతే కొన్ని సందర్భంలో దాన్ని తీసివేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మరి అదే మనం వేసుకున్నది ఏదైనా మంచిగా ఫలించిందనుకోండి, కొన్ని ఫలములు మనకి ఇచ్చిందనుకోండి, మనకి వేసుకున్న చెట్టు కానీ పువ్వులు కానీ మంచి పుష్పములు మనకు దయచేస్తుంది అనుకోండి, మనం ఎంతగా సంతోషిస్తాం. మనం వేసుకున్న ఒక మొక్క విషయంలో, లేకపోతే ఒక చెట్టు విషయంలోనే మనం ఏదన్నా దానికి ఫలాలు వచ్చినా లేకపోతే పువ్వులు పూసినా ఎంతో సంతోషిస్తాం కదండి. అలానే మన యొక్క జీవితంలో వివాహమైన తర్వాత మన యొక్క జీవితం ఎలా ఉండాలండి? ఫలించేదిగా ఉండాలి. ఫలించే జీవితం ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడైతే మనం వివాహం చేసుకుని గర్భఫలం అనే బహుమానాన్ని పొందుకుంటామో అదే ఫలభరితమైన జీవితము. అలాంటి జీవితము మనం కావాలంటే ఏం చేయాలండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన త్రోవ యందు నడవాలి. మరి ఆయన్ని మనము అడగాలండి. మరి అన్న సంతానం లేనప్పుడు ఆమె ఎంతగానో మరి కన్నీరు విరిచి ప్రార్థన చేసింది. ఆ యొక్క కన్నీళ్ళు ఎలా ఉన్నాయి అనుకున్నారండి? ఆమె మద్యం తీసుకున్నదేమో అని మరి ఏలియా గారు అనుకోవడం జరిగింది. అంతా మరి ఆమె కళ్ళన్నీ ఉబ్బిపోయి భయంకరంగా ఆమె కనపడుతూ ఉంటుంది. అంతగా ఆమె కన్నీళ్ళు కార్చిందండి. మరి దేవుడు ఆ యొక్క ప్రార్థన విన్నాడు కదండి. విన్నాడు కాబట్టి తను ఏదైతే ఆశపడిందో మరి దేవుడు ఆమెకి దయచేసి అంత మాత్రమే కాకుండా ఇంకా సంతానం ఇవ్వడం కూడా మరి మనం చూస్తూ ఉంటాం. ఆమె ఒకటే అడిగింది, దేవా నా అవమానాన్ని తొలగించి నాకు ఒక బిడ్డనివ్వి, నాకున్న అవమానాన్ని తీసే, ఆ బిడ్డను మళ్ళీ తిరిగి ఏం చేస్తాను? నీ సన్నిధిలోనే నీకే విడిచిపెడతాను, కానీ నాకున్న అవమానం తీసే అయ్యా అని ఎంతగానో కన్నీరు విడిచింది. ఈ దినాన్న అలాగూ చాలామంది కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారండి. సమాజంలో గుర్తింపు లేక మరి ఎంతగానో మరి వాళ్ళు కుమిలిపోతూ ఉంటున్నారు. అలాంటి వారితో దేవుడు మాట్లాడుచున్నారు. నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో ఆయన త్రోవల నడువు. అప్పుడు నీ జీవితం ఏ విధంగా మార్చబడుతుందంటే ఫలభరితంగా మార్చబడుతుందని ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. ఆ ఫలభరితంగా మార్చబడిన జీవితం ఎలా ఉంటుందండి? భోజన బల్ల చుట్టంట పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారంట. ఒలీవ మొక్క చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది కదండి. మరి అలాంటి రీతిగా పిల్లలు ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. పసిపిల్లలు అలాంటి వారేనండి. ఎలాంటి కల్ముషము, ఎలాంటి మరి కోపద్వేషాలు వాళ్ళకి తెలియదు. అలాంటి మరి పవిత్రత మరి కలిగిన పిల్లల్లా భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి అలాంటి జీవితాన్ని జీవించాలంటే మనం ఏం చేయాలి? మన యొక్క జీవితం ఫలభరితంగా ఉండాలంటే మన యొక్క కష్టార్జితం మనం అనుభవించాలంటే మనం ఏం చేయాలని దేవుని వాక్యం ఇది నాన్న మాట్లాడుచుందండి.
మొదటిగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలంటండి. ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు మరి మన యొక్క జీవితము ఏ విధంగా మార్చబడుతుందండి? ఫలభరితంగా మార్చబడుతుంది. ఎవరైతే ఆయన త్రోవ యందు నడుస్తారో మరి వారు ఎలా ఉంటారంటే ధన్యకరంగా ఉంటారు. అంత మాత్రమే కాకుండా ఆయన మార్గంలో మనం నడిచేవారు ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క త్రోవలో మనం నడుస్తామో అప్పుడు మనం దేని విషయంలో కష్టపడినా ఏ పని చేసినా కూడా దాంట్లో దేవుడు ఏం చేస్తాడు? అభివృద్ధినిచ్చి మరి మనకు రావాల్సిన మరి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేస్తానని ఇది ఆయన మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా మరి నీ లోగిట నీ భార్య ఎలా ఉంటుందండి? ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ పిల్లలు భోజన పళ్ళ చుట్టూ ఒలివ మొక్కల వల్ల ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ జరగాలంటే మనం ఏం చేయాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన త్రోవల యందు మనం నడుచుకునే వారిగా ఉండాలి. మరి నీవు నేను ఎలా ఉన్నామో, నీవు నేను ఎలాగూ జీవిస్తున్నామో, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన బ్రతుకులు ఎలా ఉన్నాయో మనం పరిశీలన చేసుకుని ఒకవేళ మన యొక్క జీవితంలో మరి దేవునికి లోబడకుండా జీవిస్తున్నామేమో, లేకపోతే ఆయన త్రోవలో నడవలేకపోతున్నామేమో, ఆయన మార్గమందు నడవలేకపోతున్నామేమో, ఆయన యందు భయభక్తులు లేకుండా జీవిస్తున్నామేమో. ఇప్పుడు వరకు అలా ఉంటే ఎప్పుడైనా మన జీవితాలను మార్చుకుని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తూ మరి దేవుడు మనకి ఇచ్చే కృపా ధన్యత పొందుకోవడానికి పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నికృపగల నామంలో లెక్కించలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి. ఈ దినాన్ని మాట్లాడిన లేఖనాన్ని బట్టి వందనాలు ప్రభా. నాయనా నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తే తండ్రి, నీ త్రోవ యందు నాయనా మేము నడవగలిగితే తండ్రి మా జీవితంలో మేమేది కష్టపడినా ఆ యొక్క కష్టార్జితాన్ని మేము అనుభవిస్తామని పరిలిపాలు కాకుండా తండ్రి నాయనా ప్రభా నాయనా మేము అనుభవించే కృపనిస్తానని వాక్యం సెలవిస్తుంది అయ్యా. నాయనా ప్రభా అదేవిధముగా తండ్రి నాయన నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వల్ల ఉంటుందని, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వల్ల ఉంటారని ఈ దినాన్ని మీరు మాట్లాడారు ప్రభా. నాయనా ప్రభా మేము అలాగూ జీవించాలంటే తండ్రి నాయన ఫలభరితమైన జీవితాన్ని మేము జీవించాలి. నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి కృప అనుగ్రహింపచేయమని ఆయన చిన్న ప్రార్థన సన్నిధానం చేసుకుని ప్రతిఫలం దయచేయమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.